హలో హలో వదినా, ఎక్కడున్నారు లక్ష్మి? మీరు ఎంత టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తున్నావో అర్థం కావట్లేదా? ఇక్కడ ఇంటి దగ్గర పార్క్ ఉంది కదా, ఆ పార్కులో తాతయ్య లేవట్లేదు, ఏం మాట్లాడట్లేదు, చాలా భయంగా ఉంది. తొందరగా రండి. ఇప్పుడే బయలుదేరుతున్నాం. అమ్మా మావయ్య, అమ్మా ఏమైందమ్మా? మీ నాన్నగారిని ఎవరో కొట్టారా? డాక్టర్, నాన్నకి ఎలా ఉంది? పేషెంట్ లైఫ్ తో ఆడుకుంటున్నారేంటి? ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? ఇది చాలా పెద్ద రిస్కీ కేస్. కంప్లైంట్ కాపీ లేకుండా పేషెంట్ కి నేను ట్రీట్మెంట్ చేస్తే నా లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. డూ సంథింగ్ ఫాస్ట్, లేదంటే ట్రీట్మెంట్ కంటిన్యూ అవ్వదు. అయ్యో డాక్టర్, లీగల్ గా మీకు ప్రాబ్లం అవ్వకుండా మీకు అష్యూరెన్స్ ఇవ్వాలి, అంతే కదా? జస్ట్ మినిట్. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, నో వరీ సార్, ఇప్పుడే పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే సార్. మీరు జనార్దన్ సార్ మనుషులని ముందే చెప్పాలి కదమ్మా. సారీ, మేము ట్రీట్మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. నర్స్ పద. లక్ష్మి, నువ్వేం చేసావమ్మా? ఇప్పటి వరకు మేమెంత చెప్పినా డాక్టర్ గారు వినిపించుకోలేదు. కానీ నువ్వు ఇప్పుడు ఒక్క మాట చెప్పగానే ఆయన మీ మావయ్యని చూడ్డానికి వెళ్ళారు. ఏం లేదు అత్తయ్య, మా కంపెనీ క్లయింట్ జనార్దన్ గారిదే ఈ హాస్పిటల్, అందుకే ఆయనతోనే మాట్లాడించాను. మీరేం టెన్షన్ పడకండి, మామయ్య గారికి ఏమీ కాదు. అమ్మో, ఏమైంది బంగారు? ఇంతలో డల్ అయిపోయావు, ఆకలేస్తుందా? మీలా మేము రెస్టారెంట్లకు వెళ్లి భోజనాలు చేయలేదు. తిండి నిద్ర లేకపోతే పీక్కుపోకుండా ఎలా ఉంటారు? ఏమైందమ్మా? అయ్యో ఏమండి, అమ్మ ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం వచ్చినట్టుంది. అయ్యో భయపడకమ్మా. ఏమైందన్నా? అవును, జ్వరం వచ్చినట్టుంది లక్ష్మి. ఏమండి, ముందు అమ్ముని డాక్టర్ కి చూపిద్దామండి. పదండి. నా కూతురికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటే నేనే తీసుకెళ్తాను. రా.